టు ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నెంబర్ సిస్టంలో పార్ట్ 4. అసలు పార్ట్ 4 ఏంటి? పార్ట్ 4 నేను మీకు రేషన్ నెంబర్స్ గురించి ఈ రేషన్ నెంబర్ గురించి నెంబర్ లైన్ అయితే చెప్పాను, ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాను. ఇప్పుడైతే మనం ఎక్సైజ్ 1.2 అయితే నేను చెప్తున్నాను కదా, ఇది ఎక్సైజ్ 1.2. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోతాం. అసలు ఎక్సైజ్ 1.2లో ఏమున్నాయి, సమ్స్ ఏమున్నాయి, అసలు ఎలా చెప్పాలంటే ఈ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం ఎక్సైజ్ 1.2లోకి అయితే ఎంటర్ అయిపోతాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్టేట్ ద వెదర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది ఏమన్నా అంటే కింద ఇచ్చిన ఆన్సర్లో జస్టిఫై యువర్ ఆన్సర్ చేయమన్నాడు, ట్రూ ఆర్ ఫాల్స్ చేయమన్నాడు. ఎక్సైజ్ 1.2లో ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎవరి రేషన్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. మనం ఏం చెప్పుకున్నాం, ప్రతి రేషన్ నెంబర్, ఈ రేషన్ నెంబర్స్ మరియు రోల్ నెంబర్స్, రేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. కాబట్టి ఇది ఏమన్నాడు, ఎవ్రీ రేషన్ నెంబర్, ఈ రేషన్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ. ఎవ్రీ పాయింట్ ఆన్ ద నెంబర్ లైన్ ఆఫ్ ద ఫార్మ్ రూట్ m వేర్ ఈజ్ m న్యాచురల్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూట్ 2 నెంబర్ లైన్ తీసుకున్నారనుకో, ఇది ఏమన్నారంటే ఫార్మ్ ఆఫ్ రూట్ mలో ఉంది. దీన్ని మనం న్యాచురల్ నెంబర్ అంటామా? న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, 1 2 3 ఎగ్జాంపుల్. ప్రతిదీ న్యాచురల్ నెంబర్ ఉంటుందా అని అన్నాడు. ఉండదు. ఒక్కొక్కసారి -2 ఉండొచ్చు, -5 ఉండొచ్చు, అలాగా -5 అలా ఉండొచ్చు. దానివల్ల మనం రూట్ m కింద తీసుకోవాలి. కాబట్టి ఇది ఫాల్స్. ఇప్పుడైతే ఇంకో థర్డ్ సమ్, ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ రేషన్ నెంబర్. ఎవ్రీ రియల్ నెంబర్. ఇప్పుడు రియల్ నెంబర్ అంటే ఏమన్నాను, రేషన్ నెంబరు, హోల్ నెంబరు, ఎలా చాలా చెప్పాను. ఇర్రేషన్ నెంబర్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇర్రేషన్ నెంబర్స్ అంటే రేషన్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అవుతాయి. కానీ రియల్ నెంబర్స్ ప్రతిదీ ఈ రేషన్ నెంబర్ అవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్. ఇప్పుడు సెకండ్ సమ్కి అయితే ఎంటర్ అవుతాం. Second sum. Are the square roots of all positive integers irrational? If not, give an example of the square root of number line that is rational number. Are the square roots all positive? ఇప్పుడు ఎలా అంటే స్క్వేర్ రూట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ రూట్ 4 తీసుకోండి. ఇది స్క్వేర్ రూట్ 4 అనేది ఇంటిజర్స్. ఇర్రేషనల్ అవుతుందా? కాకపోతే ఎగ్జాంపుల్ సమ్ చెప్పండి. నో, అవ్వదు. ఎందుకంటే రూట్ 4 అనేది 2 అవుతుంది. ఇది ఇంటిజర్ అవుతుంది, కానీ రేషన్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 2/1 p/q ఫామ్లో ఉంది. దానివల్ల మనకి 2/1 అవ్వదు. ఇది రేషన్ నెంబర్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం నో, రూట్ 4 = 2 అని రెడ్యూషన్ చేస్తే సరిపోతాం. ఇప్పుడు షో రూట్ 5 కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ నెంబర్ లైన్. ఈ సమ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ సమ్ అయితే 2 మార్క్స్ 5 మార్క్స్కి అయితే ఈజీగా ఎగ్జామ్లో అయితే రావచ్చు. ఈ సమ్ అయితే నెంబర్ లైన్, నేను నెంబర్ లైన్ చెప్పాను రూట్ 2. ఇప్పుడు రూట్ 5 నెంబర్ లైన్ అలా గీలో చెప్తున్నాను చూడండి. సరే, ఇప్పుడైతే నెంబర్ లైన్ అయితే రిప్రజెంట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏమనుకున్నాం, నిన్న ఓ అనుకున్నాం, దీన్ని మనం ఏ అనుకున్నాం, దీన్ని మనం బి అనుకున్నాం. దీన్ని హైపోటెన్యూస్ అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ సర్కిల్ ఆర్డర్ తీసుకొని ఇలా దిగ్గమన్నాం. దీన్ని లొకేట్ సి చేయమన్నాం. లొకేట్ సి అంటే రూట్ 5. ఇప్పుడు పైథాగరస్ థియరం ఉంది. ఎలా అంటే పైథాగరస్ థియరం అంటే పైథాగరస్ థియరం OB² = OA² + EB². దీన్ని మనం యూనిట్
1 కింద తీసుకున్నాం నిన్న. ఇప్పుడు యూనిట్ 2 కింద తీసుకున్నాం. యూనిట్ 1 తీసుకుంటే 2 స్క్వేర్ 4. ఇది 1 యూనిట్కి తీసుకోండి. మరి నిన్న నువ్వు ఇది ఇలా ఇప్పుడు నిన్న ఏం చేయాలంటే 1 యూనిట్ తీసుకున్నావు కదా, ఇప్పుడు 2 యూనిట్స్ తీసుకొచ్చా అని అడుగు కదా. ఇప్పుడు అయితే 2 యూనిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 యూనిట్స్ తీసుకొచ్చి ఇక్కడ 1 యూనిట్ తీసుకోవాలి. √5 రావాలి మనకి. అంటే 2 యూనిట్స్ 3 యూనిట్ ఎగ్జాంపుల్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చేద్దాం సమ్. ఓబీ స్క్వేర్ మనకు తెలియదు. ఇప్పుడు ఇదే కనిపెట్టాలి. ఈ వాల్యూ ఎంతో చూసుకోండి. ఓబీ స్క్వేర్ ఇసుకోవడం మనకు తెలియదు. ఓఏ స్క్వేర్ ఉంది కదా 2 యూనిట్స్, 2 స్క్వేర్. ఏబీ స్క్వేర్ 1 యూనిట్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఈక్వల్ 2 స్క్వేర్ 4. 1 స్క్వేర్ 1. ఓబీ స్క్వేర్ ఈక్వల్ 4 + 1 5. ఓబీ స్క్వేర్ అక్కడ ఉంటుంది. ఈ స్క్వేర్ ఆ టైప్ వచ్చేస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఆన్సర్ √5. ఇది ఇక్కడతో అయితే ఎక్సర్సైజ్ 1.2 అవుతుంది. అది 4th సమ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అని ఉంది కదా, అది క్లాస్ రూమ్లో చేయాలి. అలాగంటే ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని మనకి ఎంత ఉందో ఎంతో చూసుకొని దాన్ని ఓబీ స్క్వేర్ కింద తీసుకొని ఓఏ స్క్వేర్ దాన్ని తీసుకొని ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందో చేసామంటే సమ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ మన లైక్, షేర్, సబ్స్క్రైబ్.